స్తోత్రాలు చెల్లించుకుంటూ పేరు పేరున సహోదరి సహోదరులకు ప్రేమపూర్వక శుభాకాంక్షలు. గత వారము భక్తి జీవితం లాభకరమని ధ్యానించాం. భక్తి జీవితం దేవునితో ముడిపడి ఉంటే లాభము, అది వేళ ధ్యానంగా భక్తి జీవితం లాభకరమని ధ్యానించాం. ఎంత లాభం? గొప్ప లాభం అని ధ్యానించాం. మరి భక్తి జీవితం లాభమా నష్టమా? మరి ఈ భక్తి జీవితంలో దేవునితో ముడిపడి ఉంటే దేవునితో ముడిపడి ఉంటే గొప్ప లాభం. అంటే దేవుని ప్రవచనాలు, లేఖనాలు వీటితో ముడిపడి ఉండాలి భక్తి జీవితం. దేవుని ప్రవచనాలు, లేఖనాలతో ముడిపడి ఉండాలి. దేవుని ప్రవచన లేఖనాలు ఏముంది? దైవాజ్ఞ ఉంది. దేవుని ప్రవచనాలు, లేఖనాల్లో దైవాజ్ఞ ఉంది. దైవాజ్ఞకు లోబడిన భక్తి జీవితం ఉండాలి. భక్తి జీవితం అంటే అదేదో మూఢభక్తి కాదు, భక్తి హీనత కాదండి. భక్తి జీవితం ఎలా ఉండాలట? దైవాజ్ఞకు లోబడిన భక్తి. ఏ భక్తి అంటే? దైవాజ్ఞకు లోబడిన భక్తి జీవితం ఉండాలి. ఆ భక్తి జీవితంలో లాభమా నష్టమా? సామెతలు గ్రంథం 3వ అధ్యాయము 1-4 వచనాలు. నా కుమారుడా నా ఉపదేశము మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును. దేవుని ఆజ్ఞలు ఏముందండి? దీర్ఘాయువును, సుఖ జీవముతో గడుపు సంవత్సరములను, శాంతిని. దేవుని ఆజ్ఞలు ఏమండి? దీర్ఘాయుషు. దీర్ఘాయుషు ఎవరు కోరుకోరండి? కోరుకుంటారా? ఎంత బలహీనంగా ఉన్నా, ఎంత వృద్ధాప్యం ఉన్నా ఇంకా బ్రతకాలనే అనుకుంటారు కదండి. మరి ఈ దైవాజ్ఞలు ఏమన్నప్పుడు దీర్ఘాయువులు, సుఖజీవముతో గడుపు సంవత్సరాలు, ఒక రోజు 2 రోజులు కాదు, సుఖజీవముతో గడుపు సంవత్సరములను, శాంతి. మరి ఈ సంవత్సరాలన్నీ కూడా ఎలా ఉంటుందట? అలాగే భయము, చింతతో కాకుండా శాంతిగా నడుస్తున్న జీవితం. ఎలాగంటే ఒడుదుడుకులు లేని, భయాందోళనలు లేని జీవితం, చింత లేని ఏంటంటే ఏం జీవితం కావాలా? ఎవరు అంతా అన్నీ ఉన్నాయి, మేడలు ఉన్నాయి, మిల్లులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, రోజు భయమే, రోజు చింతే. ఏమైపోతున్నా బ్రతికని, నా వ్యాపారం ఏమైపోతుందా, నా ధనం ఏమైపోతుందా, నా కుటుంబం ఏమైపోతుంది. భయంతో జీవించడం కంటే శాంతిగా జీవించాలా, భయంతో జీవించాలా? శాంతిగా జీవించాలా, చింతగా జీవించాలా? శాంతిగా జీవించాలా, ఆందోళన కలిగి జీవించాలా? శాంతిగానే ఏమండి? అంటే ఆస్తిపాస్తులు బంగారాలు పాటలు ఉండలేదండి. అనవసరాలు ఉండి తృప్తిగా జీవిస్తే అది చింతలేని జీవితం అండి. ఏం లేని జీవితం? ఆ చింతలేని జీవితం కావాలంటే నీకేం కావాలి? దేవుని ఆజ్ఞలో ఉండాలి. దేవుని ఆజ్ఞలో ఉండాలి. దాని తర్వాత దయను, సత్యమును, ఎన్నడను నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము.
హృదయం అనే పదం మీద ఉండదట, రాసుకోవాలట. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది. దేవుని దయ కావాలంటే మనుషుల దయ కావాలా? దేవుని సహాయం ఎలా వస్తుంది? డైరెక్ట్ వస్తాడు ఆయన, మనుషుల ద్వారా చేస్తాడు, మనుషుల ద్వారానే చేస్తాడు. కానీ దేవుని దయ కావాలి, మనుషుల దయ కావాలంట. దేవుని దగ్గర మంచోడుగా ఉండాలంట, మనుషుల దగ్గర మంచోడుగా. దేంట్లో వస్తుంది? దైవాజ్ఞలో. ఏంటి వస్తున్నది? దైవాజ్ఞ పాటిస్తే, దైవాజ్ఞ ప్రకారం నువ్వు జీవించాలనుకుంటే దేవుని దగ్గర మంచోడుగా, దేవుని దగ్గర మంచిదానివే, మనుషుల దగ్గర మంచిదానివే. దేవుని దీవెన ఉంది, మనుషుల దీవెన, మనుషుల దేవుని సహాయం ఉంది, మనుషుల సహాయము ఉంది. కనుక ఇప్పుడు మన జీవితానికి ఏ దేవుడితో ముడిపడుతుందంటే దైవాజ్ఞతో. మన లాభకర జీవితం ఎక్కడ వస్తుందండి? దైవాజ్ఞతో ముడిపడుతుంది మన భక్తి జీవితం. ఆ దైవాజ్ఞ మూలం ఏంటంటే ఆయన ప్రవచనాలు, లేఖనాలు. అంటే ప్రవచనాలు లేఖ మూఢభక్తి కాదు. ఏ భక్తి కాదు? మూఢభక్తి కాదు. లోకమంతా మూఢభక్తులు ఉన్నారండి, ప్రభు నన్ను కూడా మూఢభక్తులు ఉన్నారండి. అయితే బైబిల్ చెప్పిన ప్రకారం చూస్తే లేఖనాలు, ప్రవచనాలు బట్టి ఆయన ఆజ్ఞకు బద్ధులై ఆజ్ఞతో ముడిపడి భార్యాభర్తలు మూడు కంటే ఎక్కువ ఉండదు. భార్యాభర్తలు మూడు కంటే ఎక్కువ బంధం ఉండదు, ఎక్కువ బంధం అండి. కనుక ఆ విధంగా మనకు ఆజ్ఞలు ఏముందో సామెతలు చాలా చక్కగా స్పష్టంగా తెలియజేశారండి, ఆశీర్వాదకరంగా తెలియజేశారండి. మరి యోహాను సువార్త చూద్దాం, 20వ అధ్యాయము 30-31. మరి భక్తి జీవితం ఎందుకు అని అంటే మరియు అనేకమైన సూచక క్రియలను యేసు శిష్యుల ఎదుట చేశాడు. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు కానీ యేసు దేవుని కుమారుని క్రీస్తుని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామమును బట్టి నిత్య జీవం పొందినట్లు. ఎందుకు మన భక్తి జీవితాన్ని మొదలుపెట్టండి, లాభం ఏంటండి? నిత్య జీవం, నిత్యము దేవుడు భాగ్యం అండి. ఇక్కడ 70-80 ఇక్కడంటే 70-80 అది బాగుంటే 70, అది బాగుంటే 80, ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటే దేవుడు తీసుకెళ్ళిపో. ఏంటంటే ఎవరు తీసుకెళ్ళిపోవాలి? ఈ నొప్పులు, ఈ పేరు నొప్పులు, ఈ ఒళ్ళు నొప్పులు భరించడం కోసం తీసుకెళ్ళిపో. 80 దాడలేదు అనమాట. ఏమంటే మరి నిత్యము దేవుడు ఉండే భాగ్యం అనమాట. అదే లాభము. ఇక్కడ లాభమే, అక్కడ శరీరానికి లాభమే, ఆత్మకే లాభమే. కనుక అందుకని పూర్తి చేయడం అక్కడ వాక్యం నిత్యజీవం పోతుంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును ఇవి వ్రాయబడిన. దేనితో సంబంధం? మనకి దేవుని వాక్యంతోనే సంబంధం. దేనితో ముడి? మన నిత్య జీవానికి, మన క్షేమ జీవితానికి దేవుని వాక్యంతోనే ముడి. వ్రాయబడిన సంగతులు ఏంటంటే పొట్టగొడుగులాగా వచ్చిన అబద్ధ బోధలు కాదండి. పొట్టగొడుగులాగా తెలిసిపోయి లోకం అంతా పొట్టగొడుగు విత్తనం ఎక్కలేదండి. ఆయా ప్రాంతాల్లో మోసిపోతుంది, విత్తనం అక్కర్లేదు. సరే ఎలా మోసిపోతే తెలియదు, పొట్టగొడుగు అంటారు. కానీ పొట్టగొడుగు విత్తనం వేస్తారా? అలాగా పుట్టగొడుగులో మర్చిపోయి అబద్ధ బోధలన్నీ కూడా. మరి దేన్ని బట్టి భక్తి జీవితం సంబంధం కలిగి ఉండాలి, బంధం కలిగి ఉండాలి,
అని విషయం చెప్తున్నారు. కనుక మరి మనం ఏం చేయాలి? రాయబడిన సంగతులు బట్టి మనం జీవించాలంటే ప్రకటన 1:3 ఏం చేయాలి? మరి సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వాడును ధన్యులు. మరి వాక్యమే ఆధారమైనప్పుడు అమ్మా భక్తి బదులుకి విశ్వాసకి వాక్యమే ఆధారమైనప్పుడు ఏం చేయాలట? వాక్యం చదవాలట. ఏం చేయాలండి? ప్రతిదినం బైబిల్ చదవాలండి. అది ఆశీర్వాదం అండి. ఆరోగ్యకరమైన సమయం అండి. రెండోది మన నాకు చదువులేదు కదండి అంటే వినాలండి. ఏం చేయాలండి? వినాలండి. ఈవేళ ఆదివారం దేవుడు నాకు ఏం ఆచరిస్తారో ఏ విధంగా ఆదరణిస్తారో అని ఆసక్తితో ఉండాలండి. ఇది ఒక ప్రేమ విందు పెట్టినట్టు ఉండాలండి. ఒక ప్రేమ విందు తీసుకున్నట్టు ఉండాలండి. వాక్యము ఆత్మీయ ఆహారం అండి. వాక్యం ఏంటంటే ఆత్మీయ ఆహారం అండి. కనుక ఇక్కడ వినాలి, చదవాలి. ఏమండి? చదువు లేని చింతించాల్సిన అవసరం ఏమి? వాక్యం వినడానికి ఆసక్తి చూపించాలి. అప్పుడు రెండు చేసినట్టు లెక్క, చదివినట్టు లెక్క, విన్నట్టు లెక్క. మరి వీటిని ఏం చేయాలంటే ఆచరించాలి. ఏం చేయాలంటే వినేసి వదిలేయకూడదు. వినేసి వదిలేస్తే భక్తి కాదండి. భక్తిగా చేయాలంట. దాన్ని ఇంకా ప్రభు అన్న శిష్యుల్ని అల్ప విశ్వాసులాగా అన్నారు. ఏ విశ్వాసం అంటే శిష్యులు అన్నారండి. ఆయన కూడా ఉన్నారు. ఆయన అన్ని చూస్తారు. ఒక్కోసారి వాళ్ళ సగంగా విశ్వాసం పడిపోతున్నారు. అందుకని ఆయన శిష్యుల్ని అల్ప విశ్వాసులాగా ఎందుకు వచ్చినారు మనం అని. కనుక మనము బైబిల్ చదవడంలో, వినడంలో, ఆచరించడంలో మన జీవితానికి శరీరానికి ఆశీర్వాదమే, కుటుంబానికి ఆశీర్వాదమే, ఆత్మకి ఆశీర్వాదం. రెండు ఆశీర్వాదాలు కోరుకోవాలండి. మనం ఆత్మకి శరీరానికి కూడా కోరుకోవాలి. ఒకటే కోరుకున్నాం మనం. ఏం కోరుకున్నా? ఒకటే కోరుకున్నాం. శరీరానికి ఏం జరిగింది, ఏమి ఇచ్చాడు దేవుడు, ఏం చేశాడు దేవుడు అని ఆలోచిస్తున్నాం. మరి ఆత్మకేముగా నిత్యముడు ఆత్మ కదా, నిత్యము దేవుడితో ఉండాలి కదా. ఎవరితో ఉండాలి? దేవుడితో ఉండాలా, సైతంతో ఉండాలా? మరి ఆత్మ దేవుడు కావాలదా, రక్షణ కావాలదా? మరి దేవుడితో ముడిపెట్టాడు ఆయన వాక్యముతో. వాక్యము అంటే దేవుడు ఆజ్ఞతో. దేవుడు ఆజ్ఞ అంటే ప్రవచనంతో, లేఖనముతో. ఆ విషయాలు మనం చూద్దాం. అప్పుడు లేఖనం ఎలా పుట్టింది అనే విషయాలు మనం గ్రహిద్దాం. దేవుడు తన ప్రవక్తల చేత ప్రకటింపజేసిన వాక్యము ప్రవచనము. ఈ ప్రవచనం ఎలా వచ్చిందంటే దేవుడు తన స్వయంగా ప్రవక్తలతో మాట్లాడిన మాటలే ప్రవచనాలు. అమ్మా ప్రవక్తలతో దేవుడు మాట్లాడితే ఆ ప్రవక్త వచ్చి ప్రజలతో చెప్పాడనమాట. దాన్ని ప్రవచనం అంటారు. దేవుడు తన ప్రవక్తల చేత ప్రకటింపజేసిన వాక్యము ప్రవచనము. దేవుడి మాటలు ఎవరు మాట్లాడే? ప్రవచనం అంటే దేవుడు ప్రవక్తలను ప్రత్యేకముగాను పిలిచాడు. ప్రవక్తను పిలిచి ఆయన మాట్లాడేవాడు అన్నమాట దేవుడు. ఈ వాక్యం బైబిల్ గ్రంథస్థం ఆపముందు ఆయన చేసిన పని ఏంటంటే ప్రవక్తను పిలవడం, ఆయనతో సంగతులు మాట్లాడడం, ఆజ్ఞలు మాట్లాడడం. ఈ ప్రజలు ఇలా చెప్పు, ఇలా చేయమను, ఇలా నడవమను, ఇలా నడిస్తే ఈ ఆశీర్వాదం, ఇలా నడిస్తే ఆయుష్యం, ఇలా నడిస్తే పాట ఉంది, ఇలా నడిస్తే పంట ఉంది, ఇలా నడిస్తే పరలోకం ఉంది. ఇవన్నీ ప్రవక్త ద్వారా మాట్లాడేవాడు దేవుడు.
నిర్గమకాండం 3వ అధ్యాయము 1-4 చదవండి. నిర్గమ 3వ అధ్యాయం 1-4. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చింది. మోషే అంటే మొదటి ప్రవక్త మోషే గారు 40 సంవత్సరాలు రాణివాసంలో ఉన్నాడు. రాజకుమారుడుగా అన్ని అనుభవించాడు. దేవుని పక్షాన్ని ఉన్నందుకు ఆయన మరి ఆయన దేశాన్ని విడిచి వెళ్ళిపోయే రోజున ప్రమాదం ఇబ్బంది వచ్చిందండి. దేశాన్ని విడిచి వెళ్ళిపోయాడు. 40 సంవత్సరాలు ఇంకో దేశంలో మరి అక్కడ పెళ్లి చేసుకుని 40 సంవత్సరాలు గొర్రెలు కాచుకుంటూ గొర్రెలు అటువంటి వాటిని దేవుడు పిలిచాడండి. 17వ వచనం. ఐగుప్తు బాధలో నుండి పౌలు తేనెలు ప్రవాసించు దేశమునకు ఐగుప్తు బాధల్లో నుండి ప్రజలను ఎలాగా సేవ్ చేయాలి అనేసి ఒక నాయకుడిని ఎన్నుకున్నాడు దేవుడు మోషేని. ఐగుప్తు బాధల్లో నుండి బాధలు ప్రవహించు దేశమునకు అనగా కనానీయులు, హివ్వీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు దేశమునకు మేము రప్పించదనని సెలవిచ్చదనని ప్రాప్తులు పిలిచాడండి. వెళ్ళి ఆ ప్రజలు చెప్పు, ఇగో మీకు విడుదల కలిగజేస్తానని. అది ప్రవచనం అండి. ప్రవక్తలు పిలుచుకొని ఆ ప్రవక్తకి పంపించి ఈ మాట చెప్పాలన్నమాట. ప్రవక్త అంటే దేవునికి ఈ మనుషులకును మధ్యవర్తి. దేవుడి మాటలు ఆ ప్రజలు చెప్పాలి అని ఇక్కడ పిలుపు ప్రవక్తలు పిలుచుకునే విధానం మనం చూస్తున్నామండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 1-3 వచ్చిన రాజైన ఉజ్జియా మృత్యునందన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడైయుండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని ఆయనకు పైగా ఒక్కొక్కరికి ఆదేశ రెక్కలు రెండింటితో కాళ్ళు కప్పుకొనుచు రెండింటితో ఎగురుచుండెను. వారి సైన్యముల అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు సర్వలోకమును ఆయన మహిమతో నిండి గొప్ప స్వరముతో అందులో ఇక్కడ దేవుని యొక్క మహిమను, ప్రభు మహిమను యెషయా చూస్తున్నాడు. యెషయాని సేవకుడిగా పంపించే ఆ ప్రవక్త యెషయా ప్రవక్త అండి. ముందు మోషే ప్రవక్తను చూసాం. యెషయా ప్రవక్తను తెలుసుకుని నీ వెళ్ళి నా ప్రజలకు ఈ విషయాలు చెప్పని ప్రవక్తను పంపించినట్టుగా ఆ అధ్యాయం అంతా చాలా మన గృహం దగ్గర చదవండి. చాలా విషయాలు తెలుస్తాయి. ఇర్మియా 1-4 వచనం. ఇర్మియా గ్రంథం 1-4 వచనంలో యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను. నేను నిన్ను రూపెపక మునుపే నిన్నెరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. అమ్మా ఇర్మియా తీసుకున్నాడు దేవుడు. ఇర్మియా ప్రవక్తుడు, రా నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. నువ్వు పుట్టకముందే నాకు తెలుసు. నీ తల్లి గర్భంలో నేను చూశాను, నిన్ను నిర్మించాను. రా నా సేవకు అని చెప్పి ఇర్మియా తెలుసుకున్నట్టుగా మనసు ప్రవక్తని తీసుకున్నాడు. ఆయన ఎవరంటే ప్రవక్తని చూసుకున్నాడు. ఆయన
దేవుని యందు నిలుచున్న విధముగానే ప్రవక్త ప్రజల యందు దేవుని ముందు నిలుచున్న విధముగానే ప్రవక్త ప్రజల ముందు నిలుస్తాడు. దేవుని దగ్గర ఎలా నిలబడి మాట్లాడినాడో ఆ మాటలు పట్టుకొచ్చి ప్రజల మధ్య నిలబడి ఆ మాటలే చెప్తాడు. ఆ మాటలే చెబుతాడు. ఇప్పుడు ప్రవక్త యొక్క మాటలు ఎవరి చెప్పండి? ఎవరే? దేవుడి. ప్రవక్త చెప్పిన మాటలు ఎవరంటే ఇప్పుడు చదువు ఒకసారి మళ్ళీ ఒక రోజున 4 ఎవరి వాక్కు అండి? దేవుని మాట. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమైంది, వినిపించింది. ఇలా మాట్లాడాడు ఆయన. మాట్లాడే దేవుడు ఆయన. దేవుడు ఎవరంటే? మాట్లాడే దేవుడు, వినే దేవుడు, చూసే దేవుడు. ప్రవక్త చెప్తాడు అన్నమాట, నన్ను దేవుని వాక్యం ఎలాగో ప్రకటించింది అని చెప్పేసి ప్రవక్త చెప్తున్నాడు. ఆ మాట పట్టుకొచ్చి ప్రజల దగ్గర కూడా అదే మాట చెప్తాడు అనమాట. ఒక మాట కారణం లేదు, తీయనందుకు లేదు. తర్వాత ఆమోస్ 7:14 ఆమోస్ 7:14 అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లా నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కానీ పశువుల కాపరినై మేడి పండ్లు ఏరుకొను నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి దేవుడు పిలుచుకున్నవాడు, పిలుచుకుని ఆయన మాటలని చెప్పి ప్రజలకి చెప్పమన్నవాడు అనమాట. ప్రవక్త దేవుడితో స్వయంగా మాటలు విన్నవాడు. ఇర్మియా 14:14 ఇర్మియా గ్రంథం చాలా అమూల్యమైన విషయం కదా. లోకంలో మతశాఖలు ఎలా పుట్టాయి, లోకంలో ఈ అబద్ధం ఎలా వచ్చిందంటే దేవుని మాట కాదని. ఎవరి మాట కాదండి? దేవుడి మాట కాదు. దేవుడి మాట ఎలా వస్తుంది అన్నమాట? ప్రవక్త వస్తుంది. యెహోవా నాతో ఎట్లనెను ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు మనకి దేవుడు మాట్లాడుతున్నట్టు మనకు ఎవరి ద్వారా? ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడే ప్రవక్తలు వచ్చారంటండి. దేవుడు నాకు ఎలా చెప్పాడు, నాకు అలా చెప్పాడు, ఇలా చేయమన్నాడు, అబద్ధ ప్రవక్త వచ్చారంట. దేవుడు మాట్లాడకుండానే కదా, దేవుడు మాట్లాడకుండానే నాతో దేవుడు ఎలా చెప్పాడని మాట్లాడేవాడు. వాళ్ళని కూడా ఖండిస్తాడు ఇక్కడ ప్రవక్త. దేవుడు చెప్తాడు అలాగని ఈ ప్రవక్తలో నేను మాట్లాడకుండానే నేను మాట్లాడలేకపోతే ప్రవక్తలు లేదు ఖండించాలి, నువ్వు చెప్పు అని. వేళ క్రైస్తవ లోకము యేసు ప్రభువు మాట్లాడకుండానే నన్ను దేవుడు బలాన్ని చోటుకి వెళ్ళమన్నాడు. ఎక్కడికే? బలాన్ని చోటుకి వెళ్ళమన్నాడు. కానీ బలానా సంఘం పెట్టమన్నాడు. ఏమండి ఏం సంఘం? ఇప్పుడు అబద్ధ బోధకులు కోపాలలో లోకానికి వచ్చాడంటే రసమే వచ్చాడా? ఇప్పుడు ఇక్కడ ఎక్కడ కనపడుతుంది? దేవుడు పాపం ప్రవక్తలట. దేవుడు పాపనే ప్రవక్తల. దేవుడు వాక్యం లేని బోధకులు లోకంలో కొట్టడానికి మనం ఉన్నారు. అంటే అబద్ధ బోధ లోకానికి అప్పుడు వచ్చింది, ఇప్పుడు వచ్చింది. దేవుడు చెప్పడం మనం చెప్పడానికి అక్కడ జాగ్రత్త ఉండాలంటే మనకి ప్రవచనము, లేఖనము ఎంతో అవసరమై ఉన్నది. తర్వాత అందుకని అందరూ చెప్పండి, దేవుని ముందు నిలుచున్న విధముగానే ప్రవక్త ప్రజల ముందు నిలుస్తాడు. అప్పుడే దేవుని మాట వాళ్ళకి వస్తుంది. అప్పుడే దేవుని మాట ప్రజలకి దేవుని దగ్గర నిలబడి ప్రవక్త
ఆ మాటను పట్టుకొచ్చి ప్రార్థన నిలబడితేనే దేవుని మాట వారికి అందుతాయన్నమాట. లేదంటే అబద్ధం లోకంలో వచ్చేసింది. దేవుడే చెప్తున్నాడు. ప్రవక్త యొక్క విలువ అవసరము. దేవుడితో మాట్లాడేవాడు అవే మాట ప్రజలకు తెలియజెప్పేవాడుగా మనం చూస్తున్నాం. మొదటి రాజుల గ్రంథం 17:1. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధులను తిష్బీయుడైన ఏలియా అహాబునొద్దకు వచ్చి ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. ఏలియా అహాబు అనే రాజు దగ్గరికి వచ్చాడండి. రాజు దుర్మార్గుడు, రాజు భార్య దుర్మార్గురాలు, దేవుని ప్రజలు హింసిస్తున్నారు. ఆ సమయంలో దేవుడు ప్రవక్తతో పంపించాడండి ఏలియా అన్నాడు వచ్చి, అహాబు రాజా, నేను ఎవరు తెలుసా? దేవుని దగ్గర నిలబడే ప్రవక్తనే. ప్రవక్త అంటే ఎవరి దగ్గర నిలబడతాడండి? ప్రవక్తనే. ఇదిగో ఆయన పంపించాడు నన్ను నీ దగ్గరికి. ఏమో తెలుసా? నీ దుర్మార్గ దేవుడు వచ్చి ఇవ్వని ఆయన చూశాడు. చూసే దేవుడు వినే దేవుడు మాట్లాడుతున్నాడు. మీ దుర్మార్గాలు బట్టి 3.5 సంవత్సరాలు మంచు కానీ వర్షం కానీ కొడగా మీ దేశం నాశనం అని చెప్పేసి తెలుసుకోండి. అది దేవుని మాటలు ఉన్నట్టుగా మరి ప్రజలకు ఎవరు చెప్పాలో చెప్పేవాడే ప్రవక్త. ఆయన అన్నాడు వచ్చి, నేను దేవుని దగ్గర నిలబడేవాడిని అన్నాడు. దేవుని దగ్గర మాటలు స్వయంగా తీసుకుని ప్రజలు చెప్పేవాడే ప్రవక్త. ప్రవక్త ద్వారానే చరిత్ర రహస్యాలు బహిర్గతం అవుతాయి. భవిష్యత్తులో జరగబోయే వాటిని తెలియజేయడం. ప్రవక్త ఏంటంటే భవిష్యత్తులో జరగబోయే వాటిని తెలియజేయడం. మరి మనుషులకు తెలుసా జరగబోదు ఏం జరుగుతుందో? మనుషులు ఎవరికి తెలుసా? భవిష్యత్తు ఎవరికి తెలుసా? ఆ సంగతి చెప్పడానికి ప్రవక్త వస్తాడు. ఎందుకంటే దేవుడు ఆయన చెప్తాడు అనమాట. ప్రవక్త చెప్తే అలా చెప్పు, ఎలా జరుగుతుంది, ఇప్పుడు జరిగే రోజులు ఎలా ఉంటాయి, జరగబోయే రోజులు ఎలా ఉంటాయి చెప్పలేదు అనే విషయం. కాబట్టి భవిష్యత్తులో జరగబోయే వాటిని తెలియజేయడం, దేవుని మాటలను ప్రజలకు తెలియజేయడం ప్రవక్తల ప్రధాన కర్తవ్యం. బైబిల్లో ప్రతి ప్రవక్త మొదట భవిష్యత్తులో జరగబోయే సంగతులను ముందుగానే చెప్పేవాడిగా కనిపిస్తాడు. జరగబోయే సంగతి ముందుగా చెప్పేవాడు ఎవరండి? ప్రవక్త ఎలా తెలుసండి? దేవుడు చెబితే తెలుసు. ఎవరు చెప్తారండి? దేవుడు తెలుసు. ప్రవక్త పలికిన దేవుని మాటలే ప్రవచనాలు. ఇదిగోండి ప్రవచనం ఎలా వస్తుందంటే ప్రవక్త పలికిన మాటలే దేవుని ప్రవచనాలు. ఈ ప్రవచనము లేఖనమైంది. ఈ ప్రవచనం ఏమైందండి అంటే ప్రవచనము లిఖించబడుటే లేఖనము. చెప్పినప్పుడేమో అది ప్రవచనము, అది మళ్ళా గ్రంథస్థం అయినప్పుడు లేఖనము. ఏంటంటే ఇప్పుడు విశ్వాసకి ఏది ఆధారము? ప్రవచనము, లేఖనము. ఏంటమ్మా? అప్పుడు ప్రవచించారు, లిఖించబడలేదు. అప్పుడు అవి లిఖించబడ్డాయి, లేఖనమైంది. ఆ లేఖనమే మనకు ఆధారం.
లేఖన ప్రకారం కాకపోతే ఆ వ్యక్తి భక్తిపరుడు కాదు, నిత్య జీవాలు గర్వుడు కాదు, ప్రార్థన జీవిత హక్కుదారుడు కాదు. లేఖనాల ప్రకారం విశ్వాసం కాకపోతే. 2 పేతురు 1:21 ఒకడు తన ఊహను బట్టి చెప్పుడా వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోవాలి. ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికింది. ప్రవచనం ఎలా వచ్చిందండి? దేవుని మాట, దేవుని మూలంగా. అది లేఖనం ఎలా అయిందని లిఖించబడినప్పుడు ఉన్నట్టుగా వ్రాయబడింది లేఖనం, చెప్పబడినప్పుడు ప్రవచనము, వ్రాయబడింది లేఖనం. ఏం రాశారు, ఏం చెప్పారో అదే రాశారు, అది లేఖనం. తిమోతి 2వ పత్రిక 3:16-17 దైవజనుడు సన్నద్ధుడే ప్రతి సత్కార్యముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, నిత్యము శిక్ష చేయుటకును, తప్పు దిద్దుటకును, నిత్యం శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. ఈ లేఖన ఎలా వచ్చిందండి? ఈ లేఖన ఎలా వచ్చిందంట? దైవావేశం వలన, దేవుని నోటిలో వచ్చింది. ఈ లేఖన ఎలా వచ్చిందండి? ఈ మాట ఎలా వచ్చిందండి? ఎవరి మాట అనేది? దేవుని మాట. ఎవరి మాట అంటే? దేవుని మాట. ఎందుకు దేవుని మాట అంటే ఇది మనుషుల వల్ల కల్పించడం కాదండి, దైవావేశం వలన. దేవుడు మాట్లాడితే ప్రవక్తలు దైవావేశం వలన పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడినటువంటి ఈ యొక్క వాక్యములు. ఎందుకంటే దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖను ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నిత్యం శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. ఇది విశ్వాసం ఏమైందండి? ప్రయోజనకరము. లేఖనము విశ్వాసకి ఏంటంటే ప్రయోజనకరం, లాభకరము అని చూస్తున్నా. ప్రవక్తలు దేవుని మాటలను ప్రజలకు ప్రకటించడం ప్రవచనం. ప్రవక్తలు దేవుని మాటలను ప్రజలకు ప్రకటించడం ప్రవచనం. భవిష్యత్ కాలములలో జరగబోయే వాటిని తెలియజేయడం ప్రవచన లక్ష్యం. భూతకాలం, భవిష్యత్ కాలం, జరగబోయేది, జరగబోయేది ఏమండి, అప్పుడు జరిగేది, తర్వాత జరగబోయేది, రెండు విషయాలు చెప్పేదే భవిష్యత్తు తెలియజేసేదే ఈ ప్రవచనం లక్ష్యం. ప్రవక్త ప్రధాన కర్తవ్యం. ప్రవక్త పని ఏంటంటే జరిగేది జరగబోయి చెప్పడం. అమ్మా, ప్రవక్త ప్రధాన లక్ష్యం ఏంటంటే, కర్తవ్యం ఏంటంటే జరిగేది జరగబోయేది చెప్పడం. మీకు ఎవరికైనా తెలిసి జరిగేది ఏదో చెప్పడా? జరగబోయేది అది తెలిసి దేవుడు మాకే బాబు జరిగేది జరగబోయే తెలిస్తే దేవుడికి పనుందా మానవుడికి లేదు. ఇది ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గర ఉంది. దేవుడు తెలుసు. ఎవరు చెప్పారు? ప్రవక్తలకి చెప్పారు. ప్రజలకి జరగబోయేది చెప్పారు, జరిగేది చెప్పారు, జరగబోయేది కూడా చెప్పారు. ఏమండి, యశ్వరం వచ్చి నరకం ఉందని చెప్పారు. ఏముందని ఏమండి, ఇక్కడ ఈ లోకం శాశ్వతం కాదని చెప్పారు, అది జరగబోయేది అనమాట. తీర్పు ఉందని చెప్పారు, జరగబోయేది అనమాట కదా. రైట్. ఇప్పుడు లేఖనం చూద్దాం. దేవుడు
లిఖించబడటమే లేఖనం. వారు దేవుడు మాట విన్నారండి, ప్రజలు చెప్పారండి, అది వాళ్ళు గ్రంథస్థం చేశారండి. ఏం చేశారండి? దాన్ని లేఖనం అన్నారు. ప్రవచనమే లేఖనం, రాసినప్పుడు లేఖనం. ఇప్పుడు మనకు కావాల్సిందండి లేఖనం అంటే లిఖించబడిన వాక్యం కావాలి. మనకు ఆధారపడిన భక్తికి లిఖించబడిన వాక్యం. అదే యోహాను ఈ వ్రాయబడిన సంగతులే మనకు కావాలంటాడు. ఏమండి? లేఖనము క్రొత్త నిబంధనలో లేఖనాలు అని ఉన్న చోటల్లా ఆ కాలంలో వాక్యము చదివేవారు పాత నిబంధన మొత్తాన్ని లేఖనాలు అన్నారు. పాత నిబంధన ఇప్పుడు మనకి లేఖనాలు అంటే చెప్పబడ్డాయి, రాయబడ్డాయి. చెప్పబడ్డాయి, రాయబడ్డాయి. అలాగే అర్థం చేసుకున్నాడు ధన్యుడు. ఈ లేఖనాన్ని అర్థం చేసుకునేవాడు ధన్యుడు. లాభకరమైన జీవితం. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15:3-4 వచనాలు. అందరూ చెప్పండి మాట. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించిందని, అదేమనగా లేఖన ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. యేసు ప్రభువు భూలోకానికి వచ్చి మరణిస్తాడని, మన పాపాల కొరకు బలి యాగం అవుతాడని ముందు లేఖనాలు చెప్తే ఆ ప్రకారం జరిగింది. ఆ ప్రకారం లేఖన ప్రకారం మృతి పొందాడు, సమాధి చేయబడను. లేఖన ప్రకారము 3వ జన్మన లేపబడను. ఈ పాత నిబంధనలు ఏం చెప్పారు? ప్రభు వస్తారని, వచ్చిన మరణం అవుతారని, అది ఇక్కడ జరిగింది అన్నారు. ఇక్కడ లేఖన నెరవేర్పు అంటారు దాన్ని. లేఖనము నెరవేర్పు. అది యేసు ప్రభు శిలువ మరణంలో మనకు కనబడుతుంది. లేఖనాలు పాత నిబంధనలు చెప్పిన ప్రకారము ప్రభు వచ్చాడు, శిలువ మన పాపాలకు శిలువను బలియాగమయ్యాడు, మరణం చేసి తిరిగి 3వ దినమున లేచాడు. అదంతా లేఖన ప్రకారం జరిగింది. తిమోతి 2వ పత్రిక 3:14-15. తిమోతి 2వ పత్రిక క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణాత్మకమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను ఈ లేఖనాలు ఏమో తెలుసండి? రక్షణాత్మకమైన జ్ఞానం. లేఖనాలు ఏముందండి? ఒక పాపి రక్షించబడే జ్ఞానం, దైవ జ్ఞానం. లేఖనంలో ఏముందండి? దైవ జ్ఞానం. పాపి రక్షించబడే జ్ఞానం. రక్షణాత్మకమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి వెలుగుదువు కనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకొని కొన్నవి ఎవరి మనం నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా మనం ఇప్పుడు తెలుసుకున్నాం. మనం తిమోతి తెలుసుకున్నట్టుగా తిమోతికి చెప్తాడు అన్నమాట, నువ్వు లేఖన ప్రకారము రక్షణాత్మకమైన జ్ఞానం పొందావు, అందులో నిలకడగా ఉండు. మనం ఏం పొందాం? లేఖన ప్రకారము, వాక్య ప్రకారము రక్షణాత్మకమైన జ్ఞానం పొందాం. ఎందుకంటే లోక జ్ఞానం కాదు. ఏ జ్ఞానం? లోక జ్ఞానం. ఒక బాబు రక్షణాత్మకమైన జ్ఞానం. నేను బాబునని, నా పాప కొరకే ప్రభు శిలువలో మరణమని, సమాధి తిరిగి లేచారని, ఆయన ప్రాణం ధారపోసారని, బాప్తిస్మం ద్వారా రక్తంలో నేను కనబడ్డానని, ఆ రక్షణాత్మకమైన జ్ఞానం కలిగిన వారు మనం ఎవరు? రక్షణాత్మకమైన జ్ఞానం.
నాకు ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకని భాగ్యం. అందులో నీకు దొరికింది తిమోతి, జాగ్రత్త. జాగ్రత్త. మా అందరూ జాగ్రత్త చేస్తున్నాడు దేవుడు తిమోతి ద్వారా. కీర్తనలు ప్రవక్తలు, యేసు ప్రభువు, అపోస్తలులు ముగ్గురు చెప్పారండి. ఈ బైబిల్లో గ్రంథాల వాక్యం ముగ్గురు చెప్పారండి. ఇవన్నీ దేవుడి మాటలు. ఒకటి ప్రవక్తలు, రెండు యేసు ప్రభువు. ఎవరంటే యేసు ప్రభు. తర్వాత అపోస్తలులు. ఎవరంటే అపోస్తలులు. ఎబ్రీ పత్రిక 1 వచనంలో ఎలా నుంచి చూద్దాం. ఎంత గొప్ప చెప్తారు. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో పాత నిబంధన అంటే ఎవరితో మాట్లాడాడండి? ప్రవక్తల ద్వారా పెద్దలతో పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుడు ద్వారా ఎవరైనా యేసుక్రీస్తు ద్వారా అదిగోండి. ఇప్పుడు ఎవరు నీ మాట్లాడారు? ముందు ప్రవక్తలు మాట్లాడారు. పాత నిబంధనలు ఎవరు మాట్లాడారండి? ప్రవక్తలు మాట్లాడారు. కొత్త నిబంధన నా కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మాట్లాడారు. యేసుక్రీస్తు ద్వారా అపోస్తలులకి అప్పగించబడ్డారు. అపోస్తలులకి ఇప్పుడు ఈ గ్రంథమంతా కూడా ఎవరెవరి ద్వారా చేయబడిందంటే ప్రవక్తలు, యేసు ప్రభువు, అపోస్తలులు. ఎంత చక్కగా గ్రామం చూడండి. మనం చెప్తారు ప్రవక్తలు, యేసు ప్రభువు, అపోస్తలులు ఏమైతే చెప్పారో అవి అన్నీ గ్రంథస్థమైన లేఖనములే. ఏంటంటే ఇప్పుడు ఏమంటే ఇప్పుడు మనకి పాత నిబంధన, కొత్త నిబంధన కూడా మనకి లేఖనములే. ఏమైందంటే లేఖనం అంటే వాక్య ప్రకారం నీవు నిలబడితే పక్షాన నీవు ఆ యొక్క బంధాన్ని, లేఖన ప్రవచన బంధాన్ని కలిగి, ఆజ్ఞలో బంధం కలిగి, దైవాజ్ఞ ప్రకారము గొప్ప లాభములను ప్రయాణం సాగించగలవు. ఈ ఆజ్ఞ లేకపోతే, ఈ లేఖనం లేకపోతే నీకు దేవుడికి సంబంధం ఏమీ లేదు. దేవుడికి నీకు సంబంధం ఏమీ లేదు. అందుకని ఈ ప్రవక్తలు, యేసు ప్రభు, అపోస్తలులు ఏమైతే చెప్పారో అవి అన్నీ గ్రంథస్థమైన లేఖనములే, దేవుని వాక్యమే. బైబిల్లో దేవుని వాక్యం అంటే ఎలా ఉందండి? లేఖనాలు ఉన్నాయి. ఎలా ఉందండి? లిఖించబడినప్పుడు ప్రవచనమై ఉంది. పరిశుద్ధ లేఖనాలను దేవుని వాక్యముగా స్వీకరించాలి. ఈ లేఖనాలు ఎలా స్వీకరించాలి? మనం పరిశుద్ధ లేఖనాలను దేవుని వాక్యముగా స్వీకరించాలి, తీసుకోవాలి. ఈ లేఖనాలు ఎవరండి? దేవుని వాక్యంగా మనము స్వీకరించాలి. అంటే నమ్మాలి. ఈ బైబిల్లో ప్రతి వాక్యం ఎవరి వాక్యం? అది దేవుని వాక్యం. నమ్మాలి. జీవితానికి, భక్తికి చెందిన అన్ని విషయాల్లో, జీవితానికి, భక్తికి చెందిన అన్ని విషయాల్లో తుది నిర్ణయముగా
తుది నిర్ణయముగా భక్తి జీవితం లేఖనానుసారంగానే ఉండాలి. మన భక్తి ఎలా ఉండాలి? వాక్యానుసారంగానే. వాక్యం ఏం మాట్లాడితే అదే చేయాలి. వాక్యం ఏం చెప్తే అదే చేయాలి. వాక్యం ఏం మాట్లాడితే అదే మాట్లాడాలి. ఏం చెప్తే అదే చేయాలి. మరి లోకం చేస్తుంది అలాగా చేయట్లేదు. మాకు దొరికిందా వాక్యం? దొరికిందండి. ఆనందమేనా? ధైర్యమేనా? జ్ఞానవంతులేనా? ఎవడే అవునండి. ఏ జ్ఞానం? రక్షణాత్మకమైన జ్ఞానం. ఏ జ్ఞానం అంటే ఒక కాపీ రక్షణాత్మకమైన జ్ఞానం. లోకమంతా తిరిగిన దొరుకుతాడు. ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా దొరికే భాగ్యం కాదండి. దేవుని యొక్క లేఖనంలో బైబిల్లో ఆయన వాక్యంలో దొరుకుతుందండి. మీకు దొరికిందా? దొరికిందండి. ఒకరు చెప్తారు కదా, నీకు దొరికిందా? నాకు దొరికింది. నీకు దొరికిందా? దొరికింది అని చెప్పాలి. అవి వాక్యాలు చూద్దాం మనం. ఇప్పుడు ఎన్ని పద్ధతి చూసాం. ఒకటి ఒకటి రెండు ప్రభు చెప్పారు, తన ప్రభు మాట్లాడాలని. 2:2-4 ఫిబ్రవరి 2:2-4 2-4. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొందినట్లు ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసిన అమ్మా ఈ లేఖనంలో మాకు ఏం దొరుకుతుంది? గొప్ప రక్షణ. ఏంటంటే అందుకే ముందు చెప్పారు రక్షణార్థమైన జ్ఞానం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేద్దామా? చెప్పాలి. నిర్ణయం తీసుకోండి కదా. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేద్దామా? ఇవాళ చేయకూడదని మన సూర్యకాంతం అండి సహోదరి గత వారం అంతా అవసరం పడుతుంది. దానికి హార్ట్ కంప్లైంట్ డబ్బు ఎక్కువ తీవ్రం అయిపోయిందండి. దగ్గర పడిపోయిందండి. పడిపోవడం అంటే హాస్పిటల్లో పడిపోవడం తెచ్చుకోవడం అర్థం. మళ్ళీ బ్రతికించే దేవుడు ఆరాధనలో ఉందండి. ఏంటది? ఎందుకు ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. నాకు తుది శ్వాస వరకు దేవునితో ఉంటాను. దేవుని ఆజ్ఞతో ఉంటాను. దేవుని ఆజ్ఞలో ఉంటాను. దాన్ని చూసి నేను చాలా ఈ వేళ వాక్యానికి సరిపోయింది సహోదరి. ఎవరికి చెప్తాను నేను సరిపోయిన కూడా దేవుని సన్నిధి కావాలి, ఆరాధన కావాలా. బ్రతికించే దేవుడు మళ్ళా దేవుని సన్నిధి ఇచ్చాడు. అందుకు చెప్పండి, ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన నరకాన్ని ఎలా తప్పించగలవు? కొనగలవు. నిర్లక్ష్యం చేస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం? మన ప్రయాణం ఎక్కడికి? పరలోకానికి. మన ప్రయాణం ఎక్కడికి వెళ్ళి నరకమా పరలోకమా? పరలోకం లాభమా నష్టమా? ఎంత లాభం? బంగారు పట్టణం. ఏంటంటే అమ్మా ఏ పట్టణం? కావాలా? అగ్ని కావాలా? అగ్ని గంటకాలు కావాలా? బంగారు పట్టణం కావాలా? మన లాభంలో నష్టంలో ఉన్నామా? ఏ లాభం? ఇప్పుడు మన జీవితకాలం అంతా సరిపోతుంది. ఒక కాసు బంగారం కొనాలంటే ఒక తులం బంగారం 1,27,000 ఎంత? ఒక తులం బంగారం అంటే 1,27,000. 880 60,000 రూపాయలు కొన్నాను నేను. 68 తులం బంగారు 60 కొన్నానండి ఆ రోజుల్లో. 67 ఎక్కడ? 1,27,000 ఎక్కడ? అప్పుడు బంగారం మీద ఆస్తి మీద లేదు. నాకు ఎవరిలో ఉండదు. నాకు బంగారు పట్టణం దొరికింది.
ఏం దొరికింది? బంగారు పట్టణం దొరికేసి ఏం దొరికింది? ఇప్పుడు లాభంలో నష్టంలో ఉన్నాను నేను. ఏమండి అప్పుడు 65 రూపాయలు కొని ఉంగరం చేసినందుకు 5 రూపాయలు ఇచ్చినాడు. చేసినందుకు ఉంగరం చేసినందుకు 5 రూపాయలు ఇచ్చినాడు. చేతి పని బంగారు పని అంటే 50 సంవత్సరాలు పూర్వం చెప్తాను. 50 సంవత్సరాలు నిజం. మీకు చాలా మంది పుట్టుండలే ఏమండి. మళ్ళా 90 రూపాయలు తాగండి. 90 అంటే 90 రూపాయలు తాగడం చూశారు. దాని మిగులు నాకు తెలీదు. బాగా పెట్ట కొడబెట్ట కొన్నాళ్ళు పెట్టుకున్నాను. అందంగా ఆనందంగా ఉంది. వాళ్ళు అవసరం వెళ్తే ఎంత ఇస్తాను? 90 ఇస్తానన్నాడు. కాసు బంగారంటే తాగండి. మరి ఉద్దేశం వాళ్ళు పట్టలేదు. డబ్బులు ఉంటే కూడా పట్టలేదు. ఇలాంటి బంగారు పట్టణం దొరికిందండి. ఏం పట్నం? నమ్ముతారా మీరు? నమ్ముతారా? నమ్ముతారా? ఆ ఆశ లేకపోతే నువ్వు విశ్వాసం నిలబడలేవు. ఇక్కడ ఆశపడకండి. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఉన్న విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఉన్నంతకాలం అనుభవిద్దాం. ఉన్నంతకాలము ఏముందో దాన్ని అనుభవిద్దాం. దేవుడు వచ్చిందే. ఎవరు వచ్చిందే? అనుభవిద్దాం. ఎంతకాలం బ్రతుకుంటే అంతకాలం పోషిస్తాడు ఆయన. పోషించాడు ఆయన. అనుభవిద్దాం. తర్వాత దాని వరకు ఆశపడి ఉన్నాం. ఏంటంటే నాకంటే పల్లెలు ఏముంది? బంగారు పట్టణంలో ఎవరున్నారు? ప్రభు ఉన్నారు. ఎవరున్నారంటే ప్రభుగా ఉండాలి నేను. అందుకే ఇక్కడ ఇంత గొప్ప పేరు పెట్టాడు. ఇంత గొప్ప రక్షణ. అందుకే అంత గొప్పగా మాట్లాడతాడు అనమాట రక్షణ అంటే. యోగపత్రిక 3వ వచనం. యోగపత్రిక 3వ వచనం. మనందరికీ రక్షణను గురించి మీకు వ్రాయవలనని మనకు కలిగిన రక్షణ గురించి. మనకేం కలిగిందండి? కలవారు పేదవాడుమా? కలవారు కుటుంబానికి సీరియల్ వచ్చిందండి. ఏంటది? అసలు కలవారు కుటుంబం ఎవరు? ఇప్పుడు కలవారు కుటుంబం ఏది? క్రీస్తు సంఘమే కలవాలి. చదవండి అక్కడ. విశేష శక్తి గలవాడని మనందరికీ కలిగిన రక్షణ గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడని ప్రయత్నపరచుడగా పరిశుద్ధులకు మన ఎవరండి? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. ఏంటండి వాక్యము? దేవుని బోధ. ఏంటండి వాక్యము? ఎవరి బోధ? ఈ బోధను బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చును. ఇప్పుడు ఏం చేస్తాను? నేనేం చేస్తాను? ఇప్పుడు పోరాటం. ఏంటంటే దేని నిమిత్తం? రాయబడిన సత్యవాక్యంపై పోరాడండి. రక్షణ సంకల్పం పోరాడండి. కలపకండి, తీయకండి. కలపొద్దు, తీయొద్దు. ఎందుకు పోరాడాలని చెప్పారు? అప్పుడే ఆ రోజుల్లోనే, మేము ఆదిమ సంఘం రోజుల్లోనే కలిపేరు తీసేది చేసేస్తున్నారన్నారు. అందుకని ఒక హెచ్చరిక యోగ భద్రత రాస్తున్నాడు. ఆ రోజు భక్తులు రక్షణ పొందిన వారు దేని బట్టి అంటే దేని బట్టి మనసాలను దేని బట్టి మనకందరికీ
మీకందరికి కలిగిన రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష శక్తి గలవాడనే ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము. ఏంటండి మన రక్షణ ఎలా వచ్చిందండి? దేవుని మోకలో వచ్చింది. దేవుని మోకలో వచ్చిన రక్షణ మీరు పోరాడవలనని. మరి ఈ సత్యాన్ని బట్టి వాక్యాన్ని బట్టి బోధన బట్టి ఏం చేయాలట? లోబడిపోవాలా? మా అబద్ధానికి పోరాడాలా? మిమ్మల్ని వేడుకొచ్చు మీకు రాయించాను. ఈవేళ పక్కన ఉందండి, మా ఇంటి పక్కన ఉందండి, మా ఇంటి కింద ఉందండి అని చెప్పుకొని చాలా మంది సంఘం ప్రభుని నమ్ముతారు, క్రిస్టియన్ సభ్యులు అవుతారు, మళ్ళీ రాజీ పడిపోతారు. ఏమండి ఆయా ఆయా అవసరాలు బట్టి ఆ దేశాలు ఆ పట్టణాలు వెళ్ళినప్పుడు ఈ బోధన బట్టి నిలబడరండి, సత్యవాక్యాలు బట్టి నిలబడరండి, సత్య సంఘాలు బట్టి నిలబడరండి. నా రోడ్డు పక్కన ఉంది, నా ఇంటి ఎదురు ఉంది, నా ఇంటికి ఎంత ఉందని చెప్పి అక్కడ బుక్ అయిపోతుంటారు. అందుకని ఇలా ఖచ్చితంగా తెలియజేస్తాడండి యోగా. పోరాడాలంటండి, రాజీ పడకూడదు. రాజీ ఏంటి రాజీ చూద్దాం. ద్వితీయోపదేశకాండం 4:2. ద్వితీయోపదేశకాండం 4:2. ఎలాగనగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ 4:2 నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞలను. అది ఏంటంటే నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞలు, మనం ధ్యానించే ఆజ్ఞలు, లేఖనాలు ఇవన్నీ ఎవరిచ్చారండి? ఇప్పుడు ప్రవచనము, లేఖనము, రెండింటిలో ఏమన్నాడే? దేవుని ఆజ్ఞ. ఏమన్నాడే? అందుకని ఇక్కడ అన్నాడు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను నీకు ఆజ్ఞాపించున్నాను, వాటిని గైకొనుటయందు నేను మీకు ఆజ్ఞాపించిన మాట, నేను నీకు ఆజ్ఞాపించిన మాటలతో దేనిని కలపకూడదు, దాని నుండి దేనియో లోపల చేస్తున్నప్పుడు క్రైస్తవ లోపల ఏం చేస్తుంది? పాత నిబంధనలోనే చేతలకు వచ్చిందండి. మరి కొత్త నిబంధన చూద్దాం మాట అదే విషయం. ప్రకటన 22:18. ఈ గ్రంథమందున్న ప్రవచన ఈ ప్రకటన 22:18. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములు దీని ప్రతి వానికి నేను సాక్ష్యం చెప్పేమనగా ఎవడైనాను వీటితో మరి ఏదైనా కలిపిన ఎడలా ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలుగజేయును. ఎవడైనాను ప్రవచన గ్రంథములో వాక్యములు దేనినైనాను తీసివేసిన ఎడలా దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను ఉన్న దేవుని ఆజ్ఞకి దేవుడి వాక్యానికి కలిపినా తీసిన ప్రమాదం అంటాడు. లోకం ఏం చెప్తారు? ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు మన డిసెంబర్ కొబ్బరి క్రిస్మస్ పండుగ లేఖలు ఉంటాయి, వచ్చేది మనం అదే ఏం చేయకూడదు? ఇప్పుడు కలపకూడదు, తీయకూడదు. కాబట్టి కలిపితే ప్రమాదం, తీస్తే ఏం తీస్తారు? ఇప్పుడు ఏం తీస్తారు తెలుసంటే క్రీస్తు శిరస్సు తీసేసారు మొత్తాన్ని. ఏంటంటే సంఘానికే క్రీస్తు శిరస్సే తీసే. ఇప్పుడు నాకు శిరస్సు లేదనుకోండి, ఇప్పుడు నేను చచ్చినాడే బతున్నాడే, శిరస్సు లేకపోతే తిరిగేస్తానండి.
సెస్ లేకుండా కదా, సెస్ లేకుండా అర్థం ఏంటి? బాడీ ఏంటంటే చచ్చింది ఏంటంటే డెడ్ బాడీ. ఇప్పుడు ఈ శాఖల పని ఏంటి? సెస్ తీసేశారు కదా, ఇక్కడ చచ్చారంట. మరి అక్కడికి వెళ్ళినప్పుడు అగ్ని రెడ్డి ఉందంట, పరలోక పట్టణంలో చోటు లేదంట. పరమాత్మను గమనించట్లేదండి. మరి మనం గమనించకపోతే ఎలా? గమనించాలంటే ఓకే. ఏమంటే తిమోతి 2వ పత్రిక 4:4. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా వాక్యమును ప్రకటించుము సమయమందును అసమయమందును ప్రయాసపడుము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుచు గద్దించుచు బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపగా దురద చెవులు గలవారై తన స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారు. లోకాలు ఉందండి, స్వకీయమైన దురాశలతో అనుకూలమైన బోధకులకు వెళ్తారండి. అనుకూలమైన బోధలు ఏ బోధలంటే దొరద చెవులు కలవారే, దొరద చెవులు అండి. ఏవో కొత్త హల్లెలూయా ఏమంటే అని 100 సార్లు చెప్పాలి. 100 సార్లు చెప్తే చెవులు దొరకదట. ప్రతిదానికి ఏదో ఒక పదం చెప్పాలి. ఈ వాక్యంలో మొదటిగా దేవుడు ముఖాముఖిగా అమ్మాయి మాట్లాడినాడు. మొదటిగా దేవుడు ముఖాముఖిగా మాట్లాడిన వారు ముఖాముఖిగా ఆదాము హవ్వ. ఎవరంటే నోవహుతో ఆదాము హవ్వలతో నోవహుతో నోవహు కుమారులతో అబ్రహాముతో యోబుతోను ఎవరంటే యోబుతో ఇస్సాకు యాకోబుతో యోసేపుతో మోసేతోను సేనాయి పర్వతం దగ్గర 10 ఆజ్ఞలతో ఉన్న రాతి పలకలను అప్పగించేటప్పుడు ఇశ్రాయేలు సమాజం అంతటితో దేవుడు మాట్లాడాడు. ఎవరితోటే? ఇశ్రాయేలు సమాజం అంతటితో దేవుడు మాట్లాడాడు. ముఖాముఖిగా వినపడేలాగా. ద్వితీయోపదేశకాండము 4:11-12 వీళ్ళందరితో కూడా ముఖాముఖి మాట్లాడిన దేవుడు. అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువ నిలిచింది. చీకటియు మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశం వరకు అగ్నితో మండుచుండగా యెహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడినప్పుడు మాటల ధ్వని మీరు విన్నారు. ఏ స్వరూపమును మీరు చూడలేదు, స్వరము మాత్రమే వింటిరి. మరియు మీరు చేయవలనని ఆయన విధించిన నిబంధనలను అనగా 10 ఆజ్ఞలను మీకు తెలియజేసి
రాతి పలకల మీద వాటిని వ్రాసెను. సరే, మీరు విన్నారు అన్నాడు. ఆ కొండ మీద మాట్లాడినప్పుడు మీరు అది ఎంతమంది ఇశ్రాయేలు ప్రజలంతా విన్నారు. వీళ్ళంతా ఒక లిస్ట్ ఇచ్చాడు సరే. ఆదాము, హవ్వలు, నోవహు, అబ్రహాము, యోబు, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే, సీనాయి పర్వతం దగ్గర ఇప్పుడు అలా వారు విన్న దేవుని మాటలే ఇంకా ప్రవక్తల ద్వారా మాట్లాడు. ఆ తర్వాత కూడా వారు విన్నారు. ఇంకా ప్రవక్తల ద్వారా కూడా దేవుడు మాట్లాడు. యోబుతో మాట్లాడిన విషయాన్ని మనం చూద్దాం. యోబు గ్రంథము 37 నుంచి 42 అధ్యాయాలు. 37 నుంచి 42 అధ్యాయాలు రాసుకున్నవాడు ఒక వచనం చదవండి. 42:7 యోబుతో మాట్లాడతాం. యోబు స్నేహితులతో కూడా మాట్లాడాడు. యెహోవా యోబుతో ఈ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన అమ్మా యోబుతో దేవుడు మాట్లాడని ఉండాలి లేదా? యోబుతో దేవుడు మాట్లాడిన తర్వాత మనకోకుండా మాట్లాడతారా? తేమానీయుడైన ఇలాగూ సెలవిచ్చాడు. నా సేవకుడైన యోబు పలికినట్లు నీవు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు కనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను రగులుచున్నది. తేమానీయుడు ఎలిఫజుతో మాట్లాడాడు దేవుడు. యోబు స్నేహితులతో యోబుతో మాట్లాడాడు దేవుడు. ప్రవక్తలతో దేవుడు అమ్మా ఈ మాట చెప్పాలి. ప్రవక్తలతో దేవుడు యెహోవా ఇలాగు సెలవించెను లేక యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవించింది ఏమనగా అంటూ ప్రవక్తలు మాట్లాడారు. ఎవరు మాట్లాడా? దేవుడు సెలవించాడు. దేవుడు వాక్కు అంటూ మాట్లాడాడు. ఆ వాక్కు ఆ మాటలు మనకు వచ్చాయి. గ్రంథస్థమై ఎవరు వచ్చాయండి? గ్రంథస్థమై వచ్చాడు. ఇలా పుట్టింది లేఖనం. దేవుడు నోట్లో వచ్చిన మాట ప్రవచనము ప్రవక్తల ద్వారా అది లేఖనముగా లిఖించబడిన లేఖనముగా మనకు వచ్చింది. మన చేతిలో ఉన్నప్పుడు మన చేతిలో గ్రంథంగా బైబిల్ గ్రంథముగా పరిశుద్ధ గ్రంథముగా మన చేతిలో ఉంది దేవుని యొక్క లేఖనము. అది చూసి మనం ప్రయాణం చేయాలి. మనం కలపకూడదు, చేయకూడదు. కలపకూడదు, చేయకూడదు. ఏం చెప్పారు అలాగే నడవాలి. ఇప్పుడు మరొక ఈ విషయం చెప్పండి. అందరూ చెప్పండి. ఆఖరి మాట ప్రవక్తలు యేసు ప్రభువు అపోస్తలులు ఏమైతే చెప్పారో అవన్నీ గ్రంథస్థమై ఉన్న లేఖనములే. దేవుని వాక్యమే పరిశుద్ధ లేఖనాలను దేవుని వాక్యముగా స్వీకరించాలి, నమ్మాలి. జీవితానికి భక్తికి చెందిన అన్ని విషయాల్లో తుది నిర్ణయముగా భక్తి జీవితం లేఖనానుసారంగానే ఉండాలి. అది గొప్ప లాభకరమైనది. చెప్ప లాభంలో ఉన్నా నష్టంలో ఉన్నా? అబద్ధాలు వెళ్తే మళ్ళీ నష్టపోతాం. అబద్ధాలు వెళ్తే ఈ వాక్యం కలిపినా తీసినా నష్టపోతాం. మనం ఏం చేస్తాప్పుడు బైబిల్ ఎలా చెప్తే అలాగే ప్రయాణం చేద్దాం. దొరికిందా మనకి? పట్టుకున్నామా?
ఎప్పుడో